Welcome to JRTV. Now we can discuss about this chilaka totokora plant. ఈ విధంగా మీకు వైల్డ్గా ఎక్కడున్నా మీకు వీడి కింద వచ్చేస్తుంది చిలక తోటకూర ప్లాంట్. సో మనకి ఇందులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. జింక్, కాల్షియము, మెగ్నీషియము పుష్కలంగా ఉండే ఔషధ గుణాలు మెండుగా ఉండే ఈ తోటకూరకి చెందిన కోవకి చెందిన స్పీసీస్ చిలక తోటకూర. సో మీకు చిలక తోటకూర చాలా విరివిగా మీకు ఎటువంటి శాండీ సాయిల్లో అన్నా మీకు ఇది ఎర్రరాతి నేల, నల్లరాగి నేల, నెక్స్ట్ మీకు ఇసుక నేల, నెక్స్ట్ చౌడు నేలలో కూడా మీకు అద్భుతంగా నెక్స్ట్ పెరిగే తోటకూర స్పీసీస్కి చెందిన మొక్క మీకు ఈ విధంగా మీకు కొంకులు వస్తాయి. మనం ఈ కొంకులు మీరు ఇలా క్రష్ చేస్తే మీకు బ్లాక్ సీడ్స్, వైట్ సీడ్స్, బ్లాక్ సీడ్స్ ఈ విధంగా మీకు వస్తాయి. సో మైన్యూట్ ఈ సీడ్స్ మనం మళ్ళీ మెన్యూర్లో ఈ విధంగా వేస్తే మీకు అద్భుతంగా ఈ చిలక తోటకూర అద్భుతంగా పెరుగుతుంది. సో మీకు మన తెలగపిండి చిలక తోటకూర కాంబినేషను, నెక్స్ట్ మరి కొబ్బరి తెలగపిండి అంటే మీకు కోకోనట్ కేకు లేదా గ్రౌండ్ నట్ కేకు, నెక్స్ట్ మన ఈ నువ్వుల నూనె తీగ మీకు కేక్, వాటితోటి ఇది చిలక తోటకూర మీకు చేస్తే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. మంచి బాలింతలకే మీకు ఇది ఈ చిలక తోటకూరతోటి ప్రిపరేషన్ చేస్తే మంచి వెన్ను సమస్యలు మీకు రావు. నెక్స్ట్ మీకు ఇది తొందరగా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఐరన్ కంటెంట్, జింకు, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా మీకు ఈ తోటకూరలో మనకి మెండుగా ఉంటుంది. తోటకూర పులుసు, తోటకూర ఇగురు, తోటకూర పొడుగురు, నెక్స్ట్ పప్పు తోటకూర, నెక్స్ట్ పప్పు నెక్స్ట్ ఎగ్ ప్లాంట్ ప్లస్ తోటకూర, నెక్స్ట్ తోటకూర ములంకాయ, ఈ విధంగా నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రెసిపీస్ మనం ఈ తోటకూర ప్రిపరేషన్లో, చిలక తోటకూర ప్రిపరేషన్లో చేయొచ్చు. అదేవిధంగా మన బ్రెడ్స్ మధ్య మీకు ఈ తోటకూర లీవ్స్ కనుక పెట్టి మనం శాండ్విచ్ కింద తీసుకుంటే అద్భుతంగా మీకు కాల్షియం డెఫిషియన్సీ రాదు, జింక్ లోపం రాదు, మెగ్నీషియం అండ్ పొటాషియం అండ్ మీకు జింక్ లోపాలు ఎట్టి పరిస్థితుల్లో రావు. సో మీకు మన డొమెస్టిక్ యానిమల్స్ కౌస్ ఏంటి, నెక్స్ట్ బఫెలోస్ ఏంటి, నెక్స్ట్ గోట్స్, షీప్స్ ఇవి, నెక్స్ట్ ర్యాబిట్ అద్భుతంగా ఈ చిలక తోటకూర వేస్తే అద్భుతంగా మీకు మనకి పాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది కౌస్, నెక్స్ట్ బఫెలోస్, నెక్స్ట్ గోట్ మీకు అద్భుతంగా మీకు మిల్క్ మనకి వస్తాయి. చాలా సులువుగా మీకు అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే దీన్ని లీఫ్ చాలా సులువుగా మనం క్రష్ చేసేయచ్చు. సులువుగా క్రష్ చేసి మీకు మంచి ఏది ఒక జ్యూస్ కింద కూడా మనం తీసుకునే ఇది ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా మంచి ఏది క్లోరోఫిల్ మంచి ఏది ఒక 5 to 6 hours సన్ ఎక్స్పోజర్ ఉంటే మీకు మంచి గ్రీనిష్ లీవ్స్ తోటకూర ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉండి లీఫ్ చిన్నగా ఉంటుంది. చిలక తోటకూర అని దీన్ని మనం పిలుస్తాం. సో ఇది మంచి అద్భుతమైన ఔషధ గుణాలు మెండుగా ఉన్న చిలక తోటకూర నెక్స్ట్ తోటకూర ములంకూర నెక్స్ట్ కలిపి కాంబినేషను అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ కాల్షియం సప్లిమెంటేషను మీకు అద్భుతంగా మన బాడీకి చేకూరుతుంది. ఎటువంటి విటమిన్ డెఫిషియన్సీ కూడా మీకు మటుమాయం చేసే అద్భుతమైన దివ్య ఔషధ గుణాలు కలిగిన ఈ చిలక తోటకూర మనం పెంచకపోయినా అది ఎక్కడొకొక్కడ సీడ్ ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎయిర్ ద్వారా లేదా బర్డ్ ఎక్స్క్రీషన్స్ ద్వారా మీకు మీకు ఇది మనకి ప్లాంటేషను అద్భుతంగా పెరిగి మంచి గ్రీనిష్గా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్లో మీకు అద్భుతంగా మీకు బ్రాంచెస్ తోటి చిలవలు పలవల కింద
మీకు ఎక్స్పాన్షన్ అయ్యి మనకి ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ని మనకి రెసిపీలో అందజేసే అద్భుతమైన ఈ చిలక తోటకూర మనం పెంచక్కర్ లేకుండా బర్డ్ డ్రాపింగ్స్ లేదా బర్డ్ ఎక్స్క్రీషన్స్ లేదా మనకి మెన్యూర్లో కలిపి ఒక్కోసారి వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరు మన ఇది చిలక తోటకూరనే మనం ఈజీగా ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా పెంచుకోవచ్చు. సో తోటకూర ఏ విధంగా అయితే మనం డిఫరెంట్ రెసిపీస్ మనం యూజ్ చేస్తున్నామో అదే రెసిపీస్ కూడా ఇవి మనం శుభ్రంగా ఆకులు శుభ్రంగా కడిగేసి ఇది ఫ్రెష్ రన్నింగ్ ట్యాప్ వాటర్లో కడిగేసి మీరు తురిమేసి మీరు పులుసా, ఇగురా, ఏపుడా లేదా పొడిగిరా లేదా మీకు జ్యూసా లేదా మీరు శాండ్విచ్ కింద లీవ్స్ వేసుకుని నవలటమా మీరు చాయిస్. సో అద్భుతమైన మీకు ఎటువంటి ప్రోటీన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ, నెక్స్ట్ ఐరన్ డెఫిషియన్సీ, జింక్ లోపం, కాల్షియం లోపం, నెక్స్ట్ పొటాషియం లోపం లేకుండా మీకు పుష్కలంగా పరిపుష్టిగా సమృద్ధిగా నెక్స్ట్ మొత్తం మీకు అన్నీ మనకి పుష్కలంగా అందజేసే అద్భుతమైన మీకు బుషీ ప్లాంట్ కింద ఒక హెర్బ్ కింద లేదా షర్బ్ కింద మనకి పెరిగే ఈ చిలక తోటకూర మనకి మన నిత్య జీవితంలో ఎంతో మన ఆహార పదార్థాలతోటి ఎంతో ముడిపడి ఉంది. సో మనం ఎంతో హ్యాపీగా ఈ ప్లాంట్ని మనం కల్టివేషన్ చేసుకుని మనకి ఎటువంటి విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీస్, జింక్ లోపాలు, కాల్షియం లోపాలు లేకుండా మన ఆరోగ్యాన్ని మంచి పరిపుష్టిగా కాపాడుకునే బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. సో మీకు చిలక తోటకూరని మీరు తేలిగ్గా తీసి పారేయకండి. సో ఇది తోటకూర జాతి స్పీసీసే. సో ఇది కూడా మీకు మంచి ఐరన్ పుష్కలంగా ఉంటుంది, కాల్షియం పుష్కలంగా ఉంటుంది, జింక్ పుష్కలంగా ఉంటుంది, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ మన ఇంటెస్టైన్కి ఉపయోగపడే ఇది హెల్ప్ఫుల్ బ్యాక్టీరియల్ ఫ్లోరాని మీకు ఉధృతం చేసే మీకు ఉద్దీపనంగా పెంచే అద్భుతమైన ప్లాంట్ ఈ చిలక తోటకూర. సో దీన్ని చాలా సులువుగా మన టెర్రస్ మీద కల్టివేషన్ చేసుకోవచ్చు, లేదా మీకు ఓపెన్ సిట్అవుట్లో కల్టివేషన్ చేసుకోవచ్చు, లేదా చిన్న మెట్లు మీద ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీకు అద్భుతంగా పెంచుకోవచ్చు, లేదా మీకు మెన్యూర్తో పాటు నెక్స్ట్ బర్డ్ డ్రాపింగ్స్తో పాటు ఇది అద్భుతంగా దానికదే సహజ సిద్ధంగా కూడా పెరుగుతుంది. దాన్ని మీరు పెంచుకుని మరి రెసిపీస్ వారానికి ఒక్కసారన్నా ఈ చిలక తోటకూర ఈ కేక్ తోటి ఏది కోకోనట్ కేక్ లేదా గ్రౌండ్ నట్ కేక్ లేదా మీకు పప్పు నూనె యొక్క కేక్ దాంతో కాంబినేషన్ చేసుకుంటే అద్భుతంగా మీకు మంచి కమ్మదనం, మంచి రుచికరం, నెక్స్ట్ మంచి అమోఘంగా మంచి ఘటోత్కచుడు మీరు ఫుడ్ ఏ విధంగా సేవిస్తాడో ఆ విధంగా మీరు మొత్తం అంతా మీకు కన్జ్యూమ్ చేసేస్తారు. సో ఈ తోటకూరనే చాలా గోంగూర, తోటకూర, నెక్స్ట్ పొన్నగంటి కూర, బచ్చల కూర, స్పినాచ్ ఇవన్నీ చాలా సులువుగా, కొత్తిమీర ఇవి చాలా సులువుగా, మిరపనారు అన్నీ సులువుగా మనం మన టెర్రస్ మీద హ్యాపీగా ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా, ఎటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా సులువుగా మనం పెంచుకునే ఇది మన పెరటి లీవ్స్, పెరటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో మీరు హ్యాపీగా ఈ ప్లాంట్ మీరు వద్దంటే దానికదే మీకు పెరుగుతుంది, ఒక వీడ్ ప్లాంట్ కింద పెరుగుతుంది. మరి మీరు బఫెలోస్ తీసుకోండి, మన గొర్రెలు, మేకలు ప్లస్ కౌసు, నెక్స్ట్ బఫెలోస్ మరి పచ్చగడ్డి తిని మరి ఎంత మస్కులారిటీ వచ్చింది, వాటి యొక్క యాంటీరియర్ లిమ్స్, పోస్టీరియర్ లిమ్స్, థై మజిల్స్ ఎంతో మస్కులారిటీ వచ్చింది. అంటే గ్రాసం తిని మీకు మస్కులారిటీ ఏ విధంగా వచ్చింది, మనకి మనం ఆకుకూరలు తిని కూడా అదేవిధంగా మనం హైపర్ట్రోఫీ ఆఫ్ బైసెప్స్ కానీ, ట్రైసెప్స్ కానీ, డెల్టాయిడ్ మజిల్స్ కానీ, పెక్ట్రాలిస్ మేజర్ కానీ, పెక్ట్రాలిస్ మైనర్ కానీ, మన క్వాడ్రిసెప్స్ ఫెమరిస్
మజిల్స్ కానీ, కాఫ్ మజిల్స్ కానీ, నెక్స్ట్ ఇంటర్స్టీషియల్ రిబ్ మజిల్స్ కానీ, ఇంటర్స్టీషియల్ ఫ్యాలెంజియల్ మజిల్స్ కానీ మంచి ఉద్దీపనంగా, మంచి టెండాన్స్ పరిపుష్టిగా పెరగాలంటే మనం ఆకుకూరలు బాగా తీసుకుంటే అద్భుతంగా మీకు ఎటువంటి ఏది మనకి పీలత్వం లేకుండా మంచి జైగాంటిక్ పర్సనాలిటీ, మంచి శరీర దారుఢ్యం, మంచి మస్కులారిటీ, మంచి హైపర్ట్రోఫీ మజిల్స్ అన్నీ మీకు ఒక ఇంజెక్షన్ చేస్తే మీకు నీడిల్ కూడా ఇరిగిపోయే అంత టఫ్నెస్ ఆఫ్ మజిల్స్ మీ సొంతం చేసుకోవాలంటే మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు మీరు పుష్కలంగా తీసుకుంటే మంచి వ్యాయామం కనుక మనం పెర్ఫామ్ చేస్తే అద్భుతంగా మీకు మస్కులారిటీ మీకు పెరుగుతుంది. ఎటువంటి క్రాంప్స్ కానీ, ఎటువంటి మీకు ఫెటీగ్ కానీ, ఎటువంటి మీకు కోలికీ పెయిన్స్ కానీ, ఎటువంటి ఏక్స్ కానీ, ఎటువంటి స్ప్రెయిన్స్ కానీ, మీకు మజిల్ పట్టేయటం కొంతమంది స్పోర్ట్స్ పీపుల్లో చూస్తూ ఉంటాం. అటువంటి క్రాంప్స్ కానీ, నెక్స్ట్ ఏక్స్ కానీ, నెక్స్ట్ స్ప్రెయిన్స్ కానీ మీకు ఎటువంటివి రావు. మీరు ఆకుకూరలో సమృద్ధిగా మీరు బాగా చూ చేసి నమలండి, తీసుకోండి. హాఫ్ బాయిల్డ్ ప్రిఫర్ చేయండి. మీరు బాగా స్టీమ్డ్ వెజిటబుల్స్ తీసుకుంటే మీకు అందులో ఏమీ ఉండదు, వాటర్ ప్లస్ ఫైబర్ తప్పించి మీకు ఏమి ఉండదు. సెలెక్టివ్ టెంపరేచర్ దగ్గర మీరు బాయిలింగ్ చేస్తే అందులో న్యూట్రియంట్స్, పోషక విలువలు, నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్, నెక్స్ట్ కాల్షియం, మెగ్నీషియం, మీకు కావలసిన మన దేహ వృద్ధికి కావాల్సిన అన్ని మెటల్స్ అండ్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. మీరు బాగా స్టీమింగ్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసేస్తే మీరు వేస్ట్ వాటర్ తీసుకున్నట్టుగా మీరు భావించవచ్చు. సో హాఫ్ బాయిల్డ్ మీరు తీసుకుంటే అద్భుతంగా మీకు మంచి మజిల్ టోనిసిటీ, మంచి మజిల్ ప్రొడక్టివిటీ, నెక్స్ట్ మజిల్ హైపర్ట్రోఫీ, నెక్స్ట్ మజిల్ మస్కులారిటీ అన్నీ పెరిగి మంచి ఉద్దీపనంగా మీరు మీ యొక్క కార్యక్రమాలు మీరు చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ సబ్స్క్రైబ్ JRTV. ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్ so that every update from JRTV will be updated to you. Please comment on uploading videos so that your comments are our best stimulations. Your comments are our best energizers. Your comments are our best extra added backbone to JRTV channel. Your comments are our extra added supporting words to JRTV channel. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your big international clientele circle. Please share it in your student circle. Thank you so much for watching JRTV. Signing off.